హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఇవాళటి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఎంసీసీకి సంబంధించి ఒక అప్డేటు, దీంతో పాటు ఏపీ నుంచి ఒక అప్డేటు, దీంతో పాటు మనకు ఒక మెరిట్ లిస్ట్ మనమే తయారు చేసుకుందామని చెప్పేసి ఒక పోల్ లాంటిది మనకు క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేటు. సో ఇవన్నీ కూడా మనం ఇవాళ డిస్కస్ చేయబోతా ఉన్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నేను చేసే వీడియోలు రావట్లేదని చాలామంది అంటున్నారు. సో వీడియోస్ రావాలంటే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా అయితే అన్ని వీడియోలు వస్తాయి. సో లాస్ట్ వీడియోలో మీకు మనమే ప్రిపేర్ చేసుకుందామా మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అన్నాను. చాలా మంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పర్సంటేజ్ ఎలా ఉందంటే బీసీలో ఓవరాల్గా తీసుకుంటే ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ బీసీఏలో ఉన్నారు, బీసీబీలో ఉన్నారు, ఏ క్యాస్ట్లో కొంత లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని కనుక్కోవడానికి కొంతవరకు అయితే యూజ్ అవుతుంది. ఆ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎంసీసీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎంసీసీలో ఈ రిజిగ్నేషన్ ఏదైతే ఉందో, ఎవరికైతే సీట్ వచ్చిందో సీట్ వచ్చిన వాళ్ళు రిజైన్ చేయడానికి ఇంకొక అవకాశం ఇచ్చారు. సో అవకాశం మనకు 5 PM 3rd సెప్టెంబర్ వరకు కూడా అవకాశం ఉంది. అయితే దీనికి కారణం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో రౌండ్ 1, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో ఉన్నటువంటి రౌండ్ 1 రిజిగ్నేషన్ డేటు కొంత క్లాష్ కావడంతో వీళ్ళు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చిన వాళ్ళు, కొంతమంది స్టేట్లో జాయిన్ అవుదామనుకున్న వాళ్ళు ఆల్ ఇండియా కోటా నుంచి విత్డ్రా కావచ్చు. అయితే చాలామంది మేము చేసుకోవాలా అని అంటున్నారు. ఎవరికైతే ఆల్ ఇండియా కోటాలో మళ్ళీ చెబుతున్నాను, మీకు ఆల్ ఇండియా కోటాలో సీటు వస్తేనే రిజిగ్నేషన్. అసలు సీటే రానప్పుడు మీకు రిజిగ్నేషన్ ఎక్కడిది? కాబట్టి ఇది విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి దీనికి సంబంధించిన డేట్ వచ్చేసి మనకు ఎక్కడి వరకు ఉంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సెప్టెంబర్ 3rd వరకు 5 PM వరకు కూడా మనం ఇక్కడ రిజిగ్నేషన్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇక దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అయింది కదా. ఈ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సో వీళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 29th అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ నోటిఫికేషన్ డిపెండ్ చేసుకొని చేశారు. బట్ మనకి ఇక్కడ అయింది ఓన్లీ ఎంబీబీఎస్. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా hereby informed that the last date for reporting and joining into allotted medical college admission MBBS courses under phase 1 competent authority quota for the academic year 25-26 extended up to 3 PM. సో 1st సెప్టెంబర్ వరకు కూడా మీకైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే ఏపీ రౌండ్ 1లో సీట్ వచ్చిందో మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తేనే రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ మాకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. ఎక్కడ సీట్ వచ్చింది? ఏక్యూలో సీట్ వచ్చింది. మాకు ఏక్యూఏ బెస్ట్. మరి మేము మళ్ళీ స్టేట్కి రావాలంటే అవసరం లేదు. ఎవరికైతే స్టేట్లో అంటే మీకు ఇంతవరకు ఎక్కడ సీట్ రాలేదు, ఆల్ ఇండియా కోటాలో సీట్ రాలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఆల్ ఇండియా కోటా జరిగింది, ఇటు ఏపీ జరిగింది. ఈ రెండిట్లో సీటు రాలేదు అనుకుంటే మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా రౌండ్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా కోటాలో మీకు సీట్ రాలేదు అనుకుందాం. ఓకే, ఆల్ ఇండియా కోటాలో సీట్ రాలేదు, ఏపీలో సీట్ వచ్చింది కదా. ఏపీలో సీట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు జాయిన్ అయితేనే నీకు నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది, గుంటూరులో వచ్చింది, స్టేట్లో కూడా గుంటూరే వచ్చింది అనుకోండి. అలాంటి వాళ్ళు దాదాపుగా ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి డేట్ అయితే ఏది ఉందో ఈ డేట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనం కండక్ట్ చేసినటువంటి ఒక మెరిట్ లిస్టు దానికి సంబంధించి నేను వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ మెరిట్ లిస్టు మనమే తయారు చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి లింకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఇచ్చాను. సో ఆ మెరిట్ లింకు అదేవిధంగా ఇక్కడ ఎంత స్కోర్ అయితే ఉందో ఆ స్కోర్ని ఎంటర్ చేసేసి ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఇది అప్డేట్ చేసిన వెంటనే మీకు ఎంతమంది మరి ఈ మెరిట్ లిస్ట్లో పార్టిసిపేట్ చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పైనే రావడం జరుగుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. కావాలంటే ఈ వ్యూ లింక్ కూడా నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి.
మరి తెలంగాణకు సంబంధించి మనం ఇది ఎప్పుడో చేయాల్సిన పని చాలా లేట్గా అయితే చేసాము. చాలామంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 1070 మెంబర్స్ మరి ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్లో పార్టిసిపేట్ చేశారు. ఇంకా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈ 1000లో ఎంత మేరకు మనకు బీసీఏ వాళ్ళు ఉన్నారు అంటే 8%, బీసీబీ వాళ్ళు 17%. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఉన్న దాంట్లో ఎవరు హైయెస్ట్ ఉన్నారు, మరి ఎక్కడ కాంపిటీషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నది కూడా ఒక అంచనా వేసుకోవడానికి మాత్రమైతే యూజ్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసి 8% ఆఫ్ పీపుల్, వీళ్ళు వచ్చేసి 18% ఆఫ్ పీపుల్, బీసీసీ ఓన్లీ 4% ఆఫ్ పీపుల్. అంటే బీసీసీకి ఉన్నదే ఓన్లీ 1%. కాబట్టి వీళ్ళ కాంపిటీషన్ కూడా కొంత ఎక్కువనే ఉందని చెప్పొచ్చు. బీసీ అయితే ఓకే, కొంత లిబరల్గానే ఉందని చెప్పొచ్చు. బీసీడీకి వచ్చేసి 14%. మరి 14% వాళ్ళకు మామూలుగా ఉండే పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు 7, బట్ ఎంఆర్సీలో ఇంకా రావచ్చు. ఇక బీసీఈకి వచ్చేసి 6% ఆఫ్ పీపుల్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఓసీ, ఈ రెండు కలిపేద్దాం. ఓసీకి ఈ రెండు ఎందుకు కలపాలి అని అంటే మనకు ఈడబ్ల్యూఎస్కి కింద అయినా ఓసీ కింద అయినా వీళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా ఓసీ క్యాండిడేట్స్ కాబట్టి సో ఇక్కడ దాదాపుగా వీళ్ళ 16%. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓసీ అండ్ బీసీబీ, సో ఓసీ ఈక్వల్ టు ఓబీసీ అన్న రేంజ్లో అయితే బీసీబీ ఈక్వల్ టు ఓసీ అన్న రేంజ్లో అయితే వీళ్ళ కాంపిటీషన్ అయితే కొంత ఎక్కువనే ఉంది అని అయితే చెప్పొచ్చు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎస్సీ, ఈ మేజర్గా మనకు ఎస్సీలో ఏం జరుగుతుంది అనేది ఈసారి ఫస్ట్ టైమే. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో ఎస్సీకి 1% ఆఫ్ సీట్లు ఉన్నాయి, వీళ్ళకి వచ్చేసి 9% ఆఫ్ సీట్లు ఉన్నాయి, వీళ్ళకి వచ్చేసి 5% ఆఫ్ సీట్లు ఉన్నాయి. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళకు ఉన్నటువంటి పర్సంటేజ్ 1, వీళ్ళకు ఉన్నట్టు పర్సెంట్ 9, వీళ్ళకున్న పర్సంటేజ్ 5. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే ఇది కొంత లిబరల్గానే ఉంది, అదేవిధంగా ఇది కూడా కొంత లిబరల్గానే ఉంది. మరి వీళ్ళకు సంబంధించి 9%కు 14% కాంపిటీషన్ అవుతుంది. బట్ ఏదైనా కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నంత మాత్రాన మనకు సీట్లు రావడం కదా. ఎంఆర్సీ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎంఆర్సీ ఏంటంటే టాపర్స్, అంటే ఎవరి కేటగిరీలో ఎక్కువ టాపర్స్ ఉంటారు ఏంటి దాన్ని బట్టి మనకు ఎంఆర్సీ డిసైడ్ అవుతుంది. ఆ ఎంఆర్సీని డిసైడ్ చేయడంతో మనకు బీసీబీకి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయా, బీసీడీకి ఎక్కువ మొత్తంలో వస్తున్నాయా, మరి ఎస్సీకి ఎక్కువ మొత్తంలో మనకు ఈ ఎంఆర్సీలు వస్తున్నాయా అనేది చెప్పొచ్చు. సో లాస్ట్ టైం అయితే ఎస్సీ వాళ్ళకైతే దాదాపుగా 120+ సీట్లు అయితే మనకు ఎంఆర్సీ కింద రావడం జరిగింది. ఇక దీంట్లో పోల్లో పార్టిసిపేట్ చేసినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దాదాపు 1000 మెంబర్స్ దాకా ఇచ్చారు. ఈ 1000లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓబీసీ జనరల్ మనకు సెంట్రల్లో ఉన్నటువంటి లిస్టు ప్రకారంగా ఇటు చూసుకుంటే ఓసీల కౌంట్ కొంచెం తక్కువనే ఉంది, బీసీల కౌంట్ కొంత ఎక్కువనే ఉందనేది చెప్పొచ్చు. సో ఇక్కడ మొత్తం నేను ఓన్లీ 10 పెట్టి చూపిస్తాను. 10 పెట్టి చూపిస్తే ఓవరాల్గా చెక్ చేసుకుంటే ఈ అన్నింటిలో చెక్ చేసుకుంటే ఓసీ వాళ్ళకు అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 1070. ఈ 1070లో ఓసీ వాళ్ళు ఓన్లీ పార్టిసిపేట్ చేసిన దాని ప్రకారం చెక్ చేసుకుంటే 181. మరి ఓసీ వాళ్ళు కొంత తక్కువనే ఉంది అని అనిపిస్తుంది. అంటే ఇది ఎంతవరకు నిజమో ఏంటి అనేది అయితే మనం ఇప్పుడైతే చెప్పలేము. సో బీసీబీ చెక్ చేసుకుంటే బీసీబీ 190. సో వీళ్ళ హవా ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా బీసీబీకి సంబంధించి ఇప్పటివరకు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఆల్ ఇండియా ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2000, 3000, 10,000. సో ఈ విధంగా ఉంది. 10,000 వరకు ఉన్న వాళ్ళైతే దాదాపుగా వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు. ఇక 20,000 బిలో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దీంట్లో ఉన్న దాంట్లో అంటే ఈ 190 మెంబర్స్లో దాదాపుగా ఒక 10 మెంబర్స్ వరకు 10 మెంబర్స్ ఓన్లీ ఒక 5 మెంబర్స్ వరకు అయితే 20,000 ఉన్నారని చెప్పొచ్చు. ఇఫ్ 20,000 అంటే దీనిలో వీళ్ళు ఎంఆర్సీకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలా ఉన్న దాంట్లో ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా కొంత అంచనా వేసుకోవడానికి యూజ్ అవుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇది క్రియేట్ చేయడం జరిగింది. మీకు కావాలంటే కూడా మీరు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. మొత్తం మీద ఆల్ బీసీస్ కలిపేసి మనకు 549 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 1070. అంటే సగం మంది ఇక్కడ బీసీ వాళ్ళే ఉన్నారని చెప్పొచ్చు. సో మరి ఈసారి కొంత ఓపెన్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పడం కొంచెం కష్టమే ఉంది. సో ఇవి ఎంతవరకు నిజమో ఏంటి అనేది చెప్పలేం, బట్ కొంత అవగాహన పెంచుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప ఇది రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. బట్ ఎస్సీ వాళ్ళది ఈసారి కొత్తగా ఉంది కాబట్టి ఇది కొంత వీళ్ళకి యూజ్ అవుతుంది. సో వీళ్ళది కొంత ఓకే, వీళ్ళది కూడా కొంత ఓకే. ఎందుకంటే వీళ్ళకు ఉన్నది 5%కు 7% ఆఫ్ పీపుల్ అయితే ఉన్నారు. వీళ్ళకు 1% అంటే 1%లోనే వస్తుంది. బట్ ఎస్సీకి చెక్ చేసుకుంటే వీళ్ళకు 9% ఉన్నప్పుడు 9%కి 14% కొంత ఇది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా అనేది కూడా మనం చూసుకోవాలా.
ఇక అంతేకాదు మరి ఎస్సీకి సంబంధించి కూడా టాపర్స్ ఎలా ఉన్నారు అనేది చెక్ చేసుకోవాలి. సో ఎస్సీకి సంబంధించిన టాపర్స్ కనుక చెక్ చేసుకుంటే మరి ఉన్న దాంట్లో టాపర్స్ ఎలా ఉన్నారు అనేది ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉన్న దాంట్లో టాపర్స్ కనుక చెక్ చేసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు దీంట్లోనే మనకు 50,000 నుంచి అయితే టాపర్స్ స్టార్ట్ అయ్యారు. సో మరి ఓబీసీ కింద అంటే మనకి ఎక్కడి వరకు యూజ్ అవుతుందంటే వీళ్ళకైతే గాంధీ, ఉస్మానియా, ఓఎంసీహెచ్ కింద కనుక చెక్ చేసుకుంటే సో వీళ్ళ దాంట్లో కూడా ఎంఆర్సీలు ఎక్కడ వరకు వస్తాయి దాని కూడా కొంత డిసైడ్ అయితే అవుతుంది. సో ఇది మనము కండక్ట్ చేసినటువంటి మెరిట్ లిస్ట్లో మీరు కూడా నచ్చితే మరి పార్టిసిపేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కౌన్సిలింగ్ కనుక చెక్ చేసుకుంటే ఇప్పట్లో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందా లేదా అనేది అయితే కొంచెం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎన్ఎంసీ నుంచి మనకు ఎన్ని కాలేజెస్ కొత్తగా యాడ్ అవుతున్నాయి, న్యూ కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే అఫీషియల్గా చెప్పారు. బట్ ఇంతవరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. సో మళ్ళీ అంటే వీళ్ళు ఏం చేయాలి, ఎక్కడి వరకు ఉన్నటువంటి లిస్ట్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మొత్తం మీద అయితే మనకు ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు ఏంటి దాన్ని డిపెండ్ చేసుకొని మనకు వేకెన్సీ అంటే సీట్ మ్యాట్రిక్స్ మళ్ళీ అంటే సెకండ్ ఫేజ్కి కూడా సీట్ మ్యాట్రిక్స్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్కి ఇచ్చే సీట్ మ్యాట్రిక్స్లో వేకెన్సీ, వర్చువల్ వేకెన్సీ, కొత్తగా వచ్చే కాలేజెస్ లిస్టు ఇదంతా కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ అప్డేషన్ ఎప్పుడు ఉండొచ్చునంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే రిజిగ్నేషనే వాళ్ళు ఎక్కడి వరకు ఇచ్చేసారు, థర్డ్ వరకు ఇచ్చారు. అంటే థర్డ్ వరకు కౌన్సిలింగ్ ఉంటుందా అంటే ఒక క్వశ్చన్ మార్కే. ఎనీవే అంటే సెకండ్ ఫేజ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి కావచ్చు, కానీ ఈ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్కి అయితే కొంత టైం అయితే ఉండేలాగా కనిపిస్తుంది. ఇక తెలంగాణకు సంబంధించి ఫైనల్గా తెలంగాణకు సంబంధించి కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి అయితే ఇప్పుడైతే మనం ఏం చెప్పలేము. కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది తెలియదు. ఒక్కసారి గనక ఈ అలాట్మెంట్ ప్రాసెస్ కనుక వచ్చిందనుకోండి అంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ టీఎస్ కనుక స్టార్ట్ అయితే మీకు థింక్ చేసేంత టైం కూడా ఉండదండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మీరు ఏ క్షణమైనా మనకు మెరిట్ లిస్ట్ రావచ్చు, ఏ క్షణమైన ఫైనల్ మెరిట్ రావచ్చు, ఏ క్షణమైన వెబ్ ఆప్షన్స్ రావచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇవాళ ఇచ్చేస్తే అంటే ఇవాళ 5 PM క్లోజ్ చేస్తే 7 PM కూడా ఇచ్చే కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కాబట్టి ఆ విధంగా ఫాస్ట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు మన ఛానల్కి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాను. సార్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఖచ్చితంగా వీడియో చూసే అందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిటిక్స్ అప్డేట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చితే జైపాల్ అనే వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని రానున్న అప్డేట్స్తో పాటు రానున్నటువంటి మెరిట్ లిస్ట్లో ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, గత సంవత్సరంలో ఉన్నటువంటి రిపోర్ట్స్, ఎన్నో రకాల రిపోర్ట్స్ తెలుసుకోవాలనుకుంటే మన వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయండి. దీనికి గాను కేవలం 599 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.